సర్పాలకు రాజైన వాసుకి ఇప్పటికీ ఒక ఆలయంలో సజీవంగా ఉన్నాడని మీకు తెలుసా? గరుత్మంతుడి నుండి ప్రాణభయంతో తప్పించుకోవటానికి ఆ సర్పరాజు దాక్కున్న రహస్య ప్రదేశం ఎక్కడుంది? ఆ కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పురాణాల ప్రకారం గరుత్మంతుడు సర్పాలను వేటాడుతున్న సమయంలో వాసుకి తన జాతిని రక్షించుకోవటానికి కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కుమార పర్వతానికి చేరుకుంటాడు. అక్కడ ఒక గుహలో దాక్కుని పరమశివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. వాసుకి భక్తికి మెచ్చిన శివుడు తన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని పంపి వాసుకికి రక్షణ కల్పిస్తాడు. అందుకే ఈ క్షేత్రాన్ని కుక్కే సుబ్రహ్మణ్య అని పిలుస్తారు. ఇక్కడి గర్భాలయంలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం కింద భాగంలో వాసుకి కొలువై ఉంటాడు. ఇప్పటికీ ఆ కొండల్లోని గుహల్లో వాసుకి సజీవంగా సంచరిస్తాడని భక్తుల నమ్మకం. గర్భాలయానికి మండపద్వారానికి మధ్య వెండితో కప్పబడిన గరుడ స్తంభం ఉంది. వాసుకి విషపు బుసల నుండి భక్తులను రక్షింపబడడానికి ఈ గరుడ స్తంభం ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది. అందుకే ఇక్కడ చేసే సర్ప సంస్కార పూజలకు భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనవిగా పేరుంది. ఈ అద్భుతమైన క్షేత్రాన్ని మీరు దర్శించారా? కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శరవణ భవ.